ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ త్రయోదశి, ఇంకా చతుర్దశి. ఇప్పుడు భౌమ్యవాసరే మంగళవారం. హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 9:58 భక్తుని నోట భగవంతుని పాట. సంఖ్య 00350. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 48వ రోజు. ఈరోజు 95వ పద్యాన్ని, 96వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 95వ పద్యం చంపకమాల. సరసుని మానసంబు సరసజ్జుడెరుంగును. సరసుని మానసంబు సరసంజుడెరుంగును. ముష్కరాధముండెరిగి గ్రహించువాడే కొలనేక నివాసముగాగ దర్దురం బరయగనే చునెట్లు ఇక వికచాబ్జ మకర మరందరసైక సౌరభోత్కరము మిళింద ముందు క్రియ దాశరథి కరుణాపయోనిధి. ఈ 95వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. శ్రీరామచంద్ర ప్రభు రసజ్ఞుని మనస్సును రసజ్ఞుడే గ్రహింపగలడు. కొలలులో నివసించే కప్ప ఆ కొలలులోని కమలము యొక్క తేనె గ్రహించనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుని ఊహ తెలుసుకోలేడు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 96వ పద్యం ఉత్పలమాల. నోచిన తల్లిదండ్రికి ధనుభవుడొక్కడే చాలు మేటి. చేజాచని వాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు. నోరాచిని తంబ కాని పలుకాడని వాడు. రణంబులోన మేందాచని వాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు 96వ పద్యం ఉత్పలమాల. దీని తాత్పర్యం ఇట్లా ఉన్నది. ఓ దశరథ రామ, తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యముల వలన ఎవరినీ యాచించకుండా అసత్యము పలుకకుండా ఉండే ఒక్క పుత్రుడు పుట్టినచో తల్లిదండ్రులకే నీలా పేరు తేగలడు. తమ వలె పేరు తేగలడు అని చక్కని భావాన్ని ఈ పద్యంలో పొందుపరిచారు శ్రీ కంచర్ల గోపన్న రామదాసుల వారి పద్యాలు. మరి రేపటి పద్య పఠనంలో 49వ రోజున 97వ పద్యాన్ని, 98వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం.
ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం.